Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మనం ఈ దినాల్లో ప్రసంగి గురించి ప్రస ప్రసంగి గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నిన్న మాట్లాడుకుందాం. ఇప్పుడు దాన్ని ఇవాళ కూడా కొనసాగిద్దాం. 2వ అధ్యాయంలో మరి దానికి వెళ్ళక ముందు మొదటి అధ్యాయం 1:13ని కొంచెం వివరించి చదువుదాం. అప్పుడు మనకు గ్రహించేది ఏంటంటే, ప్రసంగి అన్వేషించినప్పుడు ప్రతి రంగాన్ని, జీవిత రంగాన్ని అన్వేషించినప్పుడు ఆ జీవిత రంగంలో మూడింటిని పరీక్షించి అవి వ్యర్థంగా వాటిని వాటేసుకోవటం, ఆ మూడింటిని వాటేసుకోవటం, వాటిని ఆరాధించటం, వాటికి ఎక్కువ విలువ ఇవ్వటం, అది వ్యర్థంగా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ప్రసంగి 2లోని ఆలోచన తీరును నేను మొదటి అధ్యాయం నుండి అంటే ఆ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆలోచన తీరును ఆలోచించక ముందు మొదటి అధ్యాయంలోని ఒక వచనము తీసుకొనవలసి వస్తున్నది. అదేంటంటే 13వ వచనం. నిన్న 1 నుండి 11 వరకు చదువుకున్నాం. ఇప్పుడు 12, 13 మొదటి అధ్యాయంలో 12, 13 వచనాలు చదువుకుందాం. చదువుకుని, నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై యుంటిని. ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసమునందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అంటే అది దాని గురించి మనం కొంచెం సుదీర్ఘంగా ఆలోచించాలి. ఆకాశం క్రింద జరిగినది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని అని ప్రసంగి పేర్కొని ఈ విధమైన సారాంశంతో ముగిస్తున్నాడు. ఏంటి సారాంశం అంటే, దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అంటున్నాడు. మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఈ మాటలను బట్టి విశ్వాసము కంటే ప్రసంగి అంటే ఆయన విశ్వాసమే, దేవుడి మీద విశ్వాసం చూపించకుండా ఈయన కక్షతో చెప్పుతున్నట్లుగా కొంతమంది గ్రహిస్తారు. ఎందుకంటే దేవుడు మనుషులకి ప్రయాసం ఇచ్చాడు, చాలా కఠినమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, ఇదేం దేవుడు అని దేవుని మీద కక్ష పెట్టుకుంటారు. దేవుణ్ణి విశ్వసించకుండా ఆయన కక్ష పెట్టుకుంటారు అని కొంతమంది తలస్తారు. కానీ కనీసం ఈ ప్రసంగి నాస్తికునిగా దిగజారిపోలేదని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు అని వాడతాడు కదా, దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన, కాబట్టి ఆయన నాస్తికుడు కాదు, దేవుడున్నాడు అని నమ్మేటువంటి వ్యక్తి. ఈ మాటను బట్టి ప్రసంగి గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఆయన కక్షయం కాదు, దేవుడు ఆయన నాస్తికుడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ బైబిలు ఆలోచన కూర్పును అనుసరించి ప్రసంగి గ్రంథమును చదివేవారు
దీనికంటే ఎక్కువగా తలంచకుండా ఉండలేరు. అంటే బైబిల్ అంతటిని చదివేటువంటి వాళ్ళు ప్రసంగి గ్రంథాన్ని చదివినప్పుడు ఆయన నాస్తికుడు కాదు అనేటువంటి రీతిగానే కాదు, ఇంకా వేరే విధంగా కూడా ఆలోచిస్తారు. మానవ పతనమునకు ఈ వైపున ఉన్న పరిస్థితిని ఇది. అంటే అంటే మానవ పతనం అయిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు తిరుగుబాటు చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి తినవద్దన్నటువంటి పండుని తిన్నాడు. పండులో ఏమి లేదు, కానీ ఆ విధంగా చేయటం మూలాన దేవుడు చెప్పిన దాన్ని తిరస్కరించాడు, దానికి అవిధేయత చూపించాడు. అది పతనం, మానవ యొక్క పతనం. ఆయన కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడాను, మానవాళి అంతా కూడాను మరి ఆదాము అవ్వల వలె దిగజారిపోయినటువంటి పరిస్థితి. దాన్ని అంటే లాస్ట్నెస్, అంటే దేవుని నుండి దూరంగా వెళ్ళారు. దే ఆర్ లాస్ట్ అని ఇంగ్లీష్లో చెప్తాం. ఆ పతనమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పతనమైనటువంటి లోకం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఏంటి? నిజంగా సృష్టి క్రమముపై ఉద్దేశపూర్వకంగా క్రమశిక్షణను విధించి ఉన్నాడని, దేవుడు విధించి ఉన్నాడని ఉద్దేశపూర్వకంగా. ఇది అంటే ఒక ఇంటెన్షనల్ చేయాలని ఆయన శిక్షించాడు. ఆ క్రమశిక్షణను డిసిప్లిన్ చేశాడన్నమాట. ఎందువల్లంటే ఆయన యొక్క విధులను, ఆయన యొక్క ఆజ్ఞను తిరస్కరించారు కాబట్టి ఆయన డిసిప్లిన్ చేశాడు వాళ్ళని ఉద్దేశపూర్వకంగా. ఒక ఉద్దేశపూర్వకంగా చేశాడు. ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంతో దేవుడు మానవాళిని శపించాడు. మానవాళిని శపించాడు కాబట్టి విశ్వం అంతా కూడాను శపించబడింది. అది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దీనిని గుర్తించి ఉండటమే కాక ఈ మాటలు వ్రాస్తున్నప్పుడు, అంటే రోమా 8:21, 20-21 అది వ్రాస్తున్నప్పుడు, అది కూడా చదువుదాం. అది వ్రాస్తున్నప్పుడు ఈ ప్రసంగిలో ఉన్నటువంటి ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుని ఉండుంటాడు. మళ్ళా చదువుతాను దాన్ని. ఈ ఒక ఉద్దేశంతో దేవుడు శపించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు దీన్ని గుర్తించటమే కాకుండా ఈ మాటలను, ప్రసంగ యొక్క మాటలను గూర్చి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఏ మాటలు అంటే రోమా 8:20-21 చదువుకుందాం బైబిల్లో. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి, అండి మరల చదువుతాను. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. మళ్ళీ చదువుతాను ఆ వచనం. స్వేచ్ఛగా గాక అంటే ఆ సృష్టికి స్వేచ్ఛ అనేది లేదు. దేవుడే ఆ విధంగా లోపరిచాడు, ఆ విధంగా డిసిప్లిన్ తీసుకొచ్చాడు, ఆ విధంగా శిక్షించాడు, ఆ విధంగా శపించాడు. కాబట్టి స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా దాన్ని వ్యర్థపరచను. మరలా చదువుతాను. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై
స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఆ విధంగా దేవుడు దాన్ని శిక్షించాడు. డిసిప్లిన్ తీసుకొచ్చాడు. ఒక ఇంటెన్షన్‌తో, ఒక ఉద్దేశ్యంతో. ఏంటి ఉద్దేశ్యం అంటే మై ఆహ్, ఆహ్, ఉద్దేశ్యం ఏంటి అనంటే స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై ఉండటానికి. వెయిటింగ్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్ అని అంటాం కదా ఇంగ్లీష్‌లో. స్వాతంత్రం పొందాలని ఆశించేటువంటి రీతిగా దేవుడు దాన్ని లోబరిచాడు. కాబట్టి దేవుడు ఆ శపించటంలో కూడాను ఒక అర్థం ఉన్నది. ఏదో కక్షతో ఆయన చేసినటువంటిది కాదు. ఆ పరిస్థితి నుండి, ఆ పతనం నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన దానికి డిసిప్లిన్ చేశాడు దాన్ని. ఈ సందర్భములో అనేక జీవిత రంగములను అన్వేషించుటకు ఆయన ప్రారంభించాడు. ఆయన మొదలుపెట్టాడు. మొదటిది ద్రాక్షారసము చేత అంటే వైన్, ద్రాక్షారసము చేత ఆనందించే విషయమును ఆయన అన్వేషిస్తున్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. 1 నుండి 3 వచనాలు. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలుననుభవించి చూడుమని నేను నా హృదయములో చెప్పుకుంటుని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెరిదానవనియు, సంతోషంతో నీ చేత కలుగునదేమియు కలుగునదేమి అనియు నే వంటివి. నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుతుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత, ఇక్కడ నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. మతిహీనత అంటే ద్రాక్షారసం తాగితే మా మతి మందమవుతుంది కదా, హీనమైపోద్ది. దాన్ని బట్టి సంతోషపడాలి అని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయటానికి చూశాడు. ఓకే, మరలా చదువుతాను. ద్రాక్షారసము చేత ఆనందించే విషయాన్ని అన్వేషిస్తున్నాడు. ఆనందము ఆహ్లాదకరంగా ఎప్పుడూ అనిపించదని కాదు. మరి దాన్ని స్వీట్ తీసుకున్నా కానీ, మరి తీపి తీసుకున్నా కానీ అదే విధంగా ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉంటుందో, ఇక ఆనందించేటువంటి విషయాలు ఆహ్లాదాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. అవి ఇవ్వవదని కాదు. కానీ ఎంత ఎక్కువగా దాన్ని వెంబడిస్తే, అంటే ద్రాక్షారసం తీసుకుని, వైన్ తీసుకుని ఆనందించాలి, ఆహ్లాదించాలి అని ఎంత ఎక్కువగా దాన్ని వెంబడిస్తే మీ కళ్ళ ముందే అంతగా అది అదృశ్యమవుతుంది. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా కనబడెను. 17వ వచనంలో ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు వెంబడించుటకు ఇది చాలా అశ్వాసమైనది, అసంతృప్తికరమైనది. మరి ఇక్కడ అంటే శాశ్వతంగా ఉండదు, అది మనం గ్రహించాలి. 17వ వచనం చదువుకుందాం. ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా కనబడెను. ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు
వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. కాబట్టి ఈ ద్రాక్షారసం చేత మరి ఆనందం వస్తది. కానీ ఎంతవరకు ఆ ఆనందం పొందాలి అని దాన్ని వెంబడిస్తే కళ్ళకు ముందే అంతగా అది ఆ ఆనందం అదృశ్యమవుతుంది. ఆకాశం క్రింద తాము బ్రతుక కాలమంతయు మనుషులు వెంబడించుటకు ఇది చాలా ఎందుకు అదృశ్యమవుతుందంటే అది శాశ్వతమైనది కాదు. అది సంతృప్తినిచ్చేది కాదు. అది అసంతృప్తికరమైనది, అశాశ్వతమైనది. అది మొదటి విషయం. రెండవది కాబట్టి విజయంతో డబ్బుతో ముడిపడి ఉన్న సుఖభోగములు సంపాదించుకుటకు ఒక పెద్ద ఎస్టేట్ని నిర్మించటానికి తలపడతాడు. ఓకే, ఇక అది వదిలిపెట్టేసేసి ఆ ద్రాక్షారసాన్ని వదిలిపెట్టి ఇక్కడ పెద్ద ఎస్టేట్ని అది నిర్మిస్తే అక్కడ డబ్బు ఎక్కువ వస్తుంది, దాంతోపాటు సుఖభోగాలు ఉంటవి అని అని ఆలోచించి మరి ఎస్టేట్ని నిర్మించుటకు తలపడతాడు. తన పనిలో ఆనందిస్తున్నాడని యథార్థంగా ఒప్పుకుంటాడు. మరి ఆ ఎస్టేట్ని నిర్మించేటప్పుడు దానిలో ఎంతో సంతోషం ఉందండి, ఎంతో ఆనందం ఉందండి అని యథార్థంగా ఒప్పుకుంటాడు. ఈ హృదయానందము తన కష్టార్జితమునకు ఫలమే, ప్రతిఫలం. మరి ఆ హృదయానందం ఎట్లా వస్తుందంటే కష్టపడ్డాడు, మరి అనుభవిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. 10వ వచనంలో ఉంటుంది. తన ప్రాజెక్టులను నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. వాటన్నిటినీ వదిలి వెళ్ళవలసినదే. వాటిని స్వతంత్రించువారు జ్ఞాని అయి ఉండొచ్చు, లేక అజ్ఞాని అయి ఉండొచ్చు అని మనం ఇతను ఈ ప్రసంగి మరి అన్వేషించినప్పుడు జరిగినటువంటి ఫలితం ఏంటంటే, ఓకే, ఎక్కువ డబ్బు సంపాదించుకుంటాను, మరి ఎక్కువ సంతోషాన్ని సంపాదించుకున్నాను, కానీ నేను సంపాదించుకున్నది నేను తీసుకెళ్ళను కదా, మరి అది ఎవరు స్వతంత్రించుకుంటారు? స్వతంత్రించుకోవడం జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు. కాబట్టి ఇదంతా కూడాను, ఈ ప్రయాసం అంతా కూడాను వ్యర్థమే. ఈ వచనాలు చదువుకుందాం. 10, 11, 19 వచనాలు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. 11వ వచనం. ఓకే, 10, 11. 19వ వచనం. 19. వాడు జ్ఞానం గలవాడయుండును. ఎవరైతే మరి ఆ ఆస్తిని నా నా ఆస్తిని పొందుకుంటాడో, స్వతంత్రించుకుంటాడో, వాడు జ్ఞానం గలవాడై ఉండవచ్చును, బుద్ధిహీనుడై ఉండును, అది ఎవరికి తెలియదు. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడిన జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీద వాడు అధికారి అయి ఉండను, ఇదిను వ్యర్థమే అని ఆ కన్క్లూజన్కి వస్తాడు. 3వ విషయం, ఇప్పుడు జ్ఞానం గురించి. జ్ఞానమును వెంబడించుట కూడా వ్యర్థమని అనిపిస్తుంది. 12 నుండి 16 వచనాలు. 2వ అధ్యాయం 12 నుండి 16 వరకు. రాజు తర్వాత రాబోవాడు
ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతి హీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. 16 వరకు. జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించితిని. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును. నేను ఎంత బుక్స్ చదివి ఎంత జ్ఞానం సంపాదించుకున్నా కానీ బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకు సంభవిస్తుంది. కనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందు అనుకొంటిని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని ఎంచబడదు. మరల చదువుతాను. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికీ ఎంచబడదు. రాబో దినములలో వారందరూ మరువబడిన వారయ్యుందురు. జ్ఞానులు మృతి నొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి నొందు విధము అట్టిదే. ఓకే, దీని గురించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జ్ఞానవంతుడు మూర్ఖుడు, జ్ఞానవంతుడు కానీ మూర్ఖుడు కానీ వాళ్ళిద్దరూ చనిపోతారు. జ్ఞానవంతుడు మూర్ఖుడు ఇద్దరు చనిపోతారు. వారు మరణించిన తరువాత వారిలో ఎవరిని ఎక్కువ కాలము జ్ఞాపకం ఉంచుకొనరు. జ్ఞానవంతుడిని కానీ మూర్ఖుడిని కానీ ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోరు. మూర్ఖత్వం కంటే జ్ఞానము మేలైనదని ఈయన తిరస్కరించట్లేదు 13వ వచనాన్ని బట్టి. కానీ ఇద్దరిని మరణము మృంగుతుందని ఆయన నొక్కి వక్కాణిస్తుంటున్నాడు. తప్పనిసరిగా మూర్ఖత్వం కంటే జ్ఞానం మేలైంది. దాన్ని కండెమ్ చేయట్లేదు, దాన్ని తిరస్కరించట్లేదు. కానీ మూర్ఖుడైనా కానీ జ్ఞానైనా కానీ చివరకు వాళ్ళిద్దరిని మరణం మృంగుతుంది. జ్ఞానము కానీ అవివేకము కానీ వాటంతటినీ అవి స్వతంత్రంగా ఉండలేవు. జ్ఞానం అవివేకం అవి స్వతంత్రంగా ఉండలేవు. మనుషులకి జ్ఞానం ఉంటుంది, మనుషులకి వివేకం ఉంటుంది. కాబట్టి జ్ఞానవంతులైన మానవులు ఉంటారు, మరి అజ్ఞానవంతులైన మానవులు ఉంటారు. కానీ మానవులందరూ మరణిస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జ్ఞానం అవివేకం కాదు. అవివేకానికంటే జ్ఞానం బెటర్. కానీ అవి స్వతంత్రంగా ఉండవు. జ్ఞానం మనుషులతో ఉంటుంది, అవివేకం మనుషులతో ఉంటుంది. కానీ మనుషులు మరణిస్తారు కాబట్టి ఇక అందరూ జ్ఞానవంతులైన అజ్ఞానవంతులైన వాళ్ళందరూ మరణిస్తారు. అయినప్పటికీ ఈ అధ్యాయంలోని చివరి భాగం 24, 25, 26 ఇక్కడ ప్రాథమిక అంచనాగా ఉంటూ రాబోవు వాదనలను ఎదురు చూస్తుంది. పనిలోనూ అన్నపానములలోనూ దేవుడు అనుగ్రహించే ఆనందము ఉంటుంది. ఇక్కడ మనం గ్రహించాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పనిలోనూ అన్నపానములలోనూ దేవుడు అనుగ్రహించే ఆనందము తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కువ శ్రమపడుటలో ఇవి అందజేసే ఆనందము కంటే, ఇక్కడ గ్రహించాలి, ఎక్కువ శ్రమ పడితే ఎక్కువ ఆనందం వస్తుంది అని
ఏం చేస్తామంటే ఎక్కువ శ్రమ పడతాం. కానీ ఆహ్, ఆహ్, అది దాని ద్వారా వచ్చే ఆనందం అయితే ఆనందం ఎక్కువ వస్తది అని మనం ఆశిస్తున్నాం కాబట్టి, దానికి తగినట్టుగా ఉండదు. దాన్నే కార్సన్ గారు ఈ విధంగా చెబుతారు. ఎక్కువ శ్రమ పడుటలో అవి అందజేసే ఆనందము కంటే, వాటి నుండి ఎక్కువ ఆనందమును లాగుకొనవలననే ఉద్దేశంతో ఎక్కువ శ్రమపడుటయే దీనిలో దీనిలోని సమస్య. సమస్యలో ఒక భాగం. మరలా చదువుతాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్. శ్రమ పడటంలో ఆనందం ఉంటది. తప్పకుండా. శ్రమ పడితే లాభం వస్తది. ఆనందం ఉంటది. కానీ ఎక్కువ శ్రమ పడితే ఎక్కువ ఆనందం వస్తదని ఇక లిమిట్ లేకుండా శ్రమ పడితే అవుతుందంటే అది ఇచ్చేటువంటి ఆ శ్రమ ఇచ్చేటువంటి ఆనందం మనం ఆశించినటువంటి రీతిగా ఉండదు. మనం మనం అనుకున్నట్టుగా అంత ఆనందం ఉండదు. అది ఇచ్చేటువంటి ఆనందాన్ని ఏ విధంగా లాక్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ శ్రమ పడతా ఉంటే మనం అప్పుడు డిసప్పాయింట్ అవుతాం. అది సమస్య. అంటే ఆ శ్రమ ఇచ్చేటువంటి ఆనందం కొంత ఉంటది. అది దేవుడిస్తాడు. దాని ద్వారా వచ్చే ఆనందం కంటే మనం ఎక్కువ పొందాలని మనం ఆ ఉద్దేశంతో ఇంకా ఎక్కువ పని చేస్తాం. అది ప్రాబ్లమ్. దేవుని సంతోషపెట్టే విశ్వాసులకు దేవుని సంతోషపెట్టి జీవించాలి అనేటువంటి విశ్వాసులకు నిజమైన ఆనందమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది చాలా ముఖ్యం. దేవుని సంతోషపెట్టి జీవించాలనేటువంటి విశ్వాసులకు నిజమైన ఆనందమును దేవుడు అనుగ్రహిస్తాడు. తప్పనిసరిగా నిజమైనటువంటి ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును 26వ వచనంలో ఉంటుంది. దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడుగా వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు అని కూడా ఈ వచనంలో ఉంటుంది. మళ్ళా చదువుతాను ఇది. దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఓకే. అంటే ఎక్కువ సంపాదించాలి అని ఎక్కువ శ్రమ పడేటువంటి వాడికి దేవుడిచ్చేది ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రయాసం ఇస్తాడు. వాడు ఎక్కువ ప్రయాసం పోగు చేసుకుంటాడు. అది దేవుని యొక్క నిర్ణయం. అయితే పాపాత్మని జీవితము విచారంతో కూడిన వ్యర్థం. ఎక్కువ చేస్తాడు. కానీ ఆయన ఎక్కువ ఆనందాన్ని సంపాదించుకోలేడు. ఎందుకంటే అది ఇచ్చేటువంటి ఆనందం కంటే ఎక్కువ ఆనందం పొందాలి. దేవుడిచ్చేటువంటి సంతోషం, ఆనందాన్ని పక్కన పెట్టేసేసి నేను చాకరీ చేసుకుంటే, నేను శ్రమ పడితే ఇంకా ఎక్కువ ఆనందం వస్తది అని ఎక్కువ శ్రమ పడటం, ఎక్కువ ప్రయాస పడటం. అది ప్రాబ్లమ్. అది పాపాత్మునికి దేవుడు నిర్ణయించేటువంటి ప్రయాసం. అలాంటి పాపాత్ముని జీవితం విచారంతో కూడినటువంటి వ్యర్థంగా ఉంటుంది. విచారం వ్యర్థం.
అది దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ ఈ ఈ యొక్క ఈ 3 వచనాలని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. చదువుకుందాం. 24, 25, 26 వచనాలు చదువుకుందాం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? 26 ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించను. అది చదువుతాను. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించను. ఇదియు వ్యర్థంగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. కాబట్టి మనం వాటితో, డబ్బుతోనూ, వైన్తోనూ, మరి ప్రాజెక్ట్స్తోనూ, జ్ఞానంతోనూ అది ఆనందం, వాటి ద్వారా దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. దాంతో సంతృప్తి పడకుండా ఇంకా వీటిని వెతికి వాటి ద్వారా ఇంకా ఎక్కువ ఆనందం సంపాదించుకోవాలి అని అనుకుంటే అప్పుడు అది డిసప్పాయింట్ అవుతారు. అది వ్యర్థంగా తయారవుతుంది. విచారంతో వాడు మరణిస్తాడు. అది చాలా ఈ 3 వచనాలని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా సృష్టికర్త యెహోవా, మీరు మాకు అలాట్ చేసేటువంటి ఆ ఆనందం, శాంతి, నెమ్మది, దాంతో మేము తృప్తిపరచకుండా మేము సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు, మరి ఆ జ్ఞానంతో మేము సంతృప్తి పడాలని ఆశించిన ప్రతి సమయాన్ని బట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా వేడుకుంటూ, మీరు అనుగ్రహించేటువంటి వాటిని బట్టి మేము ఆనందించటానికి, ఆ సంతృప్తి కలిగినటువంటి రీతిగా మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.